గల్ఫ్ దేశాల్లో ఎలాంటి దారుణం జరిగిందంటే కేవలం 2021 నుంచి 2025 మధ్య ఈ 5 సంవత్సరాల కాలంలో 37,740 మంది మన భారత కార్మికులు చనిపోయారంట. అంటే రోజుకి 20 మంది చొప్పున చనిపోతున్నారు. అంటే గల్ఫ్ దేశాలు అంటే మొత్తం అన్ని విదేశాల్లో కలిపి, కానీ కేవలం గల్ఫ్ దేశాల్లోనే ఇందులో 86 నుంచి 90% చనిపోయారంటే దగ్గర ఈ 37,000 33,000 మంది గల్ఫ్ దేశాల్లోనే చనిపోయారు. అనారోగ్యం కావచ్చు, విపరీతమైనటువంటి దారుణాలు కావచ్చు, అంటే గల్ఫ్ దేశాల్లో కొన్ని జరుగుతుంటాయి కదా, అనేక కారణాల వల్ల వీళ్ళు చనిపోయారు. అంటే ఇందులో సహజ మరణాలు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. మిగతాదంతా కూడా అసహజ మరణాలే. దీని గురించి కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక నివేదిక చెప్పడం జరిగింది. ఆ నివేదిక ఏంటంటే, జనవరి 29న రాజ్యసభకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా అందించిన గణాంకాల ప్రకారం విదేశాల్లో 2021 నుంచి 2025 మధ్య 5 ఏళ్లలో మొత్తం 37,740 మంది భారత కార్మికులు మరణించారు. మొత్తం మరణాల్లో సుమారు 86% గల్ఫ్ దేశాల్లోనే జరిగింది అంటున్నారు. అంటే 32,470 మంది ఇక్కడే చనిపోయినట్లు గల్ఫ్ దేశాల్లో. దీనికి భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయాలు తీసుకోవాలి, కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఏవైతే కన్సల్టెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా మోసపూరితమైనటువంటి వాళ్ళని చాలా వరకు కంట్రోల్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు చేయాల్సిందేంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ నివేదికలు ఇచ్చింది కాబట్టి ఈ నివేదికల్ని గల్ఫ్ దేశాలకి పంపించాలి. ఇక్కడ మొత్తం మీ దగ్గర ఎంతమంది చనిపోయారు అని దౌత్యవేత్తల నుంచి, అంటే అక్కడ మన ఎంబీసీ నుంచి అక్కడ ఎంబీసీ మీద ఒత్తిడి తీసుకురావాలి. మా వాళ్ళు ఇంత దారుణంగా చనిపోతున్నారు కాబట్టి మీరు జాగ్రత్త ఇంకా వహించాలి, ఇంకా మా వాళ్ళు చనిపోతే మీరు జవాబుదారీతనంగా ఉండాలి అన్న విధంగా భారత ప్రభుత్వం కూడా ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మన జనాభా ఎక్కువ, వీళ్ళేమొచ్చేసి అన్యాయంగా అంటే ఇల్లీగల్కి కూడా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. అంటే అది ఇల్లీగల్ అని తెలిసినా కూడా వెళ్ళిపోతున్నారు. అక్కడ వీళ్ళు చెప్పే పని ఒకటే, చేసే పని ఒకటే. వాళ్ళు ఒక పని చెప్తారు, ఈ కన్సల్టెంట్ ఎవరైతే తీసుకెళ్తారో ఏజెన్సీలో, ఆ ఏజెన్సీలు చెప్పే పని మనకి స్వర్గంలాగా ఉంటున్నట్టుగా చెప్తారు. కానీ అక్కడికి వెళ్తే నరకం. పృథ్వీరాజ్ ఒక సినిమా తీశాడు కేరళలో, అది సేమ్ యాజ్ టీజ్గా ఒరిజినల్ తీశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముస్లిం వాడా, హిందువా, క్రిస్టియనా అని చూడరు, భారతీయుడా, పాకిస్తానా అని చూస్తారు అంతే. పాకిస్తాన్ వాడికి పూర్తిగా విలువ లేదు, భారతీయుడికి పాకిస్తాన్ కంటే బెటర్ అంతే. అందుకే పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము ఇండియన్ ముస్లిం అని చెప్పుకుంటారు, కొంచెం గౌరవం ఇస్తారు. అయితే ఈ మధ్య పరిస్థితులు మారాయి. ఇప్పుడు అంతకుముందు చూసుకున్నట్లయితే గల్ఫ్లో ఎంతమంది చనిపోయేవాడు లెక్క కూడా ఉండేది కాదు. దారుణం, అత్యంత దారుణంగా చనిపోయేవారు. ఈ మధ్య భారత ప్రభుత్వం దౌత్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి ఈ మాత్రం గణాంకాలు తెలుస్తున్నాయి. అయితే ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే భారతీయుడికి ఏదైనా జరిగితే భారత ప్రభుత్వం ఊరుకోదు అన్న విధంగా ఉండాలి. అలాగే వెళ్తున్నటువంటి వారు కూడా మ్యాక్సిమం మీరు ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఇల్లీగల్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల భారత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అలాగే ఇప్పుడు ఖతర్లో నిమిషప్రియ ఉంది. నిమిషప్రియ చేసినటువంటి తప్పుకి ఇప్పుడు ఉరిశిక్ష ఆవిడకి అమలు అవుతుంది. కానీ ఎంత చెప్పినా అవతల వాళ్ళు ఊరుకోవడం లేదు. వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇస్తామన్నా సరే వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. సో కాబట్టి ఆవిడకి ఉరిశిక్ష అయితే కంపల్సరీగా వేస్తామంటున్నారు. కాకపోతే భారత ప్రభుత్వం లోపాయికారికంగా ప్రయత్నాలు చేసి ఉరిశిక్షని వాయిదా వేయించగలిగింది. ఎందుకంటే మీరు ఇరు కుటుంబాలు మాట్లాడుకోండి, ఇందులో భారత ప్రభుత్వం దూరి ఆవిడకి ఉరిశిక్ష వేయకుండా ఆపింది అనుకోండి, రేపు ఖతరు దీనికి 1000 రెట్లు బదులు తీర్చుకుంటుంది. అంటే 1000 రెట్లు లాభాలు పొందుతుంది మన దేశం నుంచి. అందుకే భారత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ముందుకు రాదు. తప్పు నిమిషప్రియది ఉంది. జరిగిన పరిణామం ఏదైనా సరే చట్ట ప్రకారం నిమిషప్రియదే తప్పు. ఆవిడ వల్లే ఒక అతను చనిపోయాడు. అతను ఎంత టార్చర్ పెట్టినా ఈవిడ వల్ల అతను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు చట్ట ప్రకారం ఈవిడ నేరస్తురాలు, హంతకరాలు. ఇప్పుడు ఈవిడిని కాపాడేస్తుంది భారత ప్రభుత్వం. ఓకే, బాగానే ఉంటుంది. ఈవిడ స్వార్థం చేసినటువంటి పనుల కోసం భారత ప్రభుత్వం కాపాడుతుంది మన భారతీయురాలే అని. కానీ ఖతర్ ఏం చేస్తుంది? దానికి 1000 రెట్లు లాభాలు పొందుతుంది. లేదా భారత ప్రభుత్వాన్ని ఇంకేదో పనికిరాని ఇది అడుగుతుంది, బెనిఫిట్స్. అప్పుడు భారత ప్రభుత్వం ఇరికిన పడిపోతుంది. అందుకే కొన్ని ప్రభుత్వాలు ముందుకు రావు. అందుకోసమని వెళ్తున్నటువంటి వారు కూడా నీతి నియమంగా ఉండాలి. అప్పుడు భారత ప్రభుత్వం కూడా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు చేయగలుగుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్తగా కొన్ని ఇవి తీసుకురావాలి. ఈ భారత ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొస్తుంది. అంటే ఇల్లీగల్గా వెళ్తున్నటువంటి వారు కాకుండా లీగల్గా వెళ్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు, అతను వారానికి ఒకసారి 2 సార్లు ఇంటికి ఫోన్ చేస్తున్నాడా లేదా, అతను ఆచూకీ ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానికి చాలా పెద్ద ప్రాసెస్. మనం ఈలోగా ఇల్లీగల్గా వెళ్ళిపోతుంటే ఎవడేం చేస్తారు? అయితే భారత ప్రభుత్వం ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని దేశాల నుండి గల్ఫ్ దేశాలకు పని చేయడానికి వస్తే వాళ్ళ మీద గల్ఫ్కి చెందినటువంటి ప్రజలు ఇలా చేయడానికి కూడా లేదు. అంటే ఎవరైతే పని చేయించుకుంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి 24 అవర్స్కో 48 అవర్స్కో ఒకసారి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ వెళ్ళాలి.
అలా వెళ్ళకపోతే వీళ్ళ మీదే ఇదవుద్ది. అలాగే ఆవిడ ఆరోగ్యంగా ఉందా లేదా వీడియో కాల్లో చూపించాలి. ఏమాత్రం తేడా ఉన్నా ఇమీడియట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే అక్కడ అంత పవర్ఫుల్ ఉంటుంది. మనది కూడా అలాంటి దౌత్యం ఇది రావాలి. కానీ ఫస్ట్ మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఆర్థికంగా నిలదొక్కుంటే మనం కూడా రేపు పొద్దున్న ఆ ర్యాంకింగ్ పెరుగుతుంది మన దేశం యొక్కదే. అప్పుడు మనం కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇంత చెప్పినంత ఇదేం కాకపోవచ్చు, ఇంత చెప్పినంత దారుణంగా ఉండకపోవచ్చు, ఇంతకంటే దరిద్రంగా ఉండొచ్చు, దారుణంగా ఉండొచ్చు. కానీ స్వతహాగా వ్యక్తిగతంగా మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి.